ఏపీలో స్త్రీ శక్తి పథకం ఆలయాల దగ్గర రద్దీని అనూహ్యంగా పెంచేసింది. వరుస సెలవులు, ఫ్రీ బస్ కలిసి రావడంతో సింహాచలం కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపైందని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. కొండ మీదకు దిగువకు వెళ్లే వారంతా ఉచిత బస్సు సేవలను వినియోగించుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సింహాచలం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు టికెట్ విధానం తర్వాత ఆలయాల దగ్గర అనూహ్యంగా రద్దీ పెరిగింది. లాంగ్ వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున భక్తులు సింహాద్రి అప్పన్న దర్శనం కోసం వస్తున్నారు. వీళ్ళలో ఎక్కువ శాతం మహిళా భక్తులు ఉన్నారు. ప్రస్తుతం కొండ దిగువ నుంచి వచ్చిన ఒక బస్సులో మహిళల సంఖ్యను చూడొచ్చు. ఓవరాల్ గా బస్సులో ప్రయాణికులు అధిక శాతం మహిళలు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఫస్ట్ టైం టికెట్ అవైల్ చేసుకునే వాళ్ళు. ఫ్రీ టికెట్ కు సంబంధించిన టికెట్ల ద్వారానే వీళ్ళంతా కూడా కొండ ఎగువకు వచ్చారు. దర్శనాల దగ్గర కూడా రద్దీ కనిపిస్తోంది. సాధారణంగా శనివారం, ఆదివారం సింహాచలంలో ఎక్కువ రద్దీ ఉంటుంది. ఈసారి మహిళల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది. మహిళా భక్తులు పెద్ద ఎత్తున సింహాద్రి అప్పన్న దర్శనాల కోసం వస్తున్నారు. మరోవైపు టిక్కెట్లకు సంబంధించి ఉచిత విధానాన్ని అమలు చేసిన తర్వాత దాని ఇంపాక్ట్ మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. సింహాచలం దేవస్థానం పైన కేవలం ఈ ట్రాన్స్పోర్ట్ను నమ్ముకొని 80 వాహనాలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి భక్తులను విశాఖ నగరంలోని వివిధ ప్రాంతాలతో కనెక్ట్ చేస్తూ సందర్శనీయ స్థలాలన్నీ కూడా చూపించే ఆటో, క్యాబ్స్ డ్రైవర్లు వీళ్ళంతా ఇమ్మీడియట్ గా ఏదైతే ఉచిత బస్సు విధానం అమల్లోకి వచ్చిందో బేరాలు అకస్మాత్తుగా పడిపోయి ఈ రోజు నుంచి కూడా దాని ఇంపాక్ట్ మా మీద పడిందని వారు చెప్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది క్యాబ్ డ్రైవర్స్ కూడా ఉన్నారు. మీ మీద ఎటువంటి ప్రభావం ఉంది ఉచిత బస్సు విధానం వల్ల? బస్సు విధానం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. అంటే ప్రజలకు అందరూ మంచిదే. మా కొండ మీద తిరుపతి కొండ మీదకి అలౌట్ లేదు. అది మాకు కూడా అలాగా పెట్టాలని కోరుకుంటున్నాం. అంటే ఎన్ని క్యాబ్స్ ఇక్కడ రన్ అవుతుంటే ఈ రోజు ఎలాంటి పరిస్థితి ఉంది? నువ్వు చెప్పు. ఈ రోజు అయితే 80 వెహికల్స్ ఉన్నాయి సార్. 80 వెహికల్ మరి అకస్మాత్తుగా కొండకి ఫ్రీ అని పెట్టారు సార్. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. జీవనోపాధి 80 ఫ్యామిలీలు రోడ్డు మీదకి వచ్చినట్టే అది సార్. అది ఓవరాల్ గా క్యాబ్ డ్రైవర్లు అయితే తాము సఫర్ అవుతున్నాం, కానీ అదే టైంలో మహిళా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొండకు ఫ్యామిలీలతో వస్తున్నారు. ఆ తాకిడి కూడా బాగా కనిపిస్తూ ఉంది. సింహాచలం దేవస్థానంలో దృశ్యాలు చూసినప్పుడు నెంబర్ ఆఫ్ బస్సెస్ కూడా పెరిగాయి. విశాఖ రీజియన్ పరిధిలో 550 బస్సులను అధికారులు నిర్వహిస్తున్నారు. అధికారులు నిర్వహిస్తున్న కారణంగా ఈ బస్సుల సంఖ్య పెరిగింది. అదే సమయంలో అపన్న దర్శనానికి వచ్చే మహిళల సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం మన దగ్గర ఒక కండక్టర్ ఉన్నారు. సార్, ఈ రోజు ఫ్రీ టికెట్ ఇచ్చారు, ఎలా ఉంది? మహిళల సంఖ్య ఎలా పెరిగింది? చాలా ఎక్కువగా పెరిగింది. చాలా బీభత్సంగా ఉంది. దాంతోపాటు మాకు హ్యాపీ అని దానికన్నా కానీ ఆ కార్డులు మాత్రం ఇది ఫోన్లో చూపిస్తున్నారు. దానివల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. మామూలుగా అయితే హ్యాపీ. అంటే సింహాచలానికి ఎలాంటి ఫ్లోటింగ్ పెరిగింది? బాగా పెరిగింది, విపరీతంగా పెరిగింది. డబుల్ పెరిగింది ఫ్రీ ఇవ్వడం వల్ల. ఓవరాల్ గా మహిళా భక్తులు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వారంతా కూడా ఫ్రీ టికెట్ ని అవైల్ చేసుకుని సింహాచలం దేవస్థానానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. వరుసగా 3 రోజులు సెలవులు కావడం కూడా దీనికి ఒక కారణమని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం సింహాచలం బస్ స్టాండ్ ఏదైతే ఉంటుందో ఆలయం పక్కనే ఉన్న బస్ స్టాండ్ లో రద్దీని చూడవచ్చు. ఆర్టీసీ అధికారులు కానీ కండక్టర్లు చెప్తున్న సమాచారం ప్రకారం సింహాచలానికి వచ్చే భక్తుల సంఖ్య, అంటే మహిళా భక్తుల సంఖ్య దాదాపు రెట్టిపోయింది. వీరంతా కూడా ఉచిత టికెట్లను వినియోగించుకుంటున్నారు. కొండ దిగువతో పాటుగా సిటీలోని వివిధ ప్రాంతాలు